హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రబలికరాజ్ కథల ప్రపంచం. ఇంతలో ఎన్నెన్ని వింతలో పార్ట్ 1 చూసేద్దాం. ఉదయాన్నే నిద్ర లేచి టైం చూసుకొని అబ్బా అప్పుడే 7:30 అయిపోయింది అని అనుకుంటూ ఫాస్ట్గా బెడ్ పై నుండి కిందికి దిగి వాష్రూమ్లోకి పరిగెడుతుంది ఒక అమ్మాయి. ఒక 10 మినిట్స్లో స్నానం ముగించుకొని రెడీ అయ్యి అబ్బా ఈ మనిషికి ఏంటో ఇంత నిద్ర అని అనుకుంటూ వెళ్ళి అతను కప్పుకున్న దుప్పటిని లాగుతూ, హలో మిస్టర్ రేరాజు గారు, టైం ఆల్మోస్ట్ 8 అయిందండి, కాస్త లేచి వెళ్ళండి, అక్కడ మీ జిమ్ రూమ్ మీకోసమే వెయిట్ చేస్తూ ఉంది. ఏంటి రాత్రికి రాని గారు, జిమ్ ఎక్కడైనా వెయిట్ చేస్తుందా చెప్పండి, అందుకే నేను ఇంకాసేపు ఇలాగే పడుకుంటాను అని మళ్ళీ అతను దుప్పటిని పైకి లాక్కుంటాడు. నో నో, అస్సలు కుదరదు, త్వరగా వర్కౌట్స్ కంప్లీట్ చేసుకొని కిందికి రా, నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తా అంటూ అతన్ని బలవంతంగా బెడ్ పై నుండి లేపుతుంది. అబ్బా రాక్షసి, ఏంటే నిద్ర వస్తుంది అంటే వర్కౌట్స్ అంటావు, అయినా నువ్వు మారిపోయావు, పెళ్ళైన కొత్తలో ఎలా ఉండేదానివి, నేను లేస్తాను అన్నా సరే అయ్యో ఇప్పుడే లేచి ఏం చేస్తారు, ఆఫీస్కి 10:30కి వెళ్తే సరిపోతుంది కదా, నేను ఇంకో అరగంట అయ్యాక వచ్చి లేపుతాను, మీరు పడుకోండి అంటూ అనేదానివి. అది కాదు బంగారం, ఈ మధ్య వర్కౌట్ చేయడం కుదరట్లేదు, అంతేకాక నువ్వు వండిన ఫుడ్ తిని ఇదిగో పొట్ట కూడా వచ్చేసింది అని నేను అంటే, అయినా నేను వండి పెట్టేది కూడా అందుకే కదండి, అప్పుడేగా మీ వైపు ఏ అమ్మాయి చూడదు అని అనేదానివి, కానీ ఇప్పుడేమో లెగు లెగు అంటూ నా ప్రాణం తీస్తున్నావు అని నిద్ర మత్తులోనే అంటాడు అతను. ఓయ్ ఏం మాటలవి అంటూ అతని నుదుటిపై ముట్టి, అయినా అప్పుడంటే నైట్ అవుట్స్ ఉండేవి, ఇప్పుడు 10K పక్క వేసేస్తున్నారుగా, అయితే ఇప్పుడు కూడా మళ్ళీ అలా ప్లాన్ చేద్దామా, చాలా డేస్ అయింది కదా మనం నైట్ అవుట్స్ చేసి, చెప్పు సెకండ్ హ్యాండ్ మూన్కి వెళ్దామా అంటూ ఆమె హ్యాండ్ని పట్టుకొని పైకి లాక్కుంటూ అడుగుతాడు. చాలు చాలు, కాస్త జోరు తగ్గించండి అంటూ అతని దగ్గర నుండి విడిపించుకొని పక్కనున్న సినిమా థియేటర్కే 10 సార్లు అడిగితే కానీ తీసుకెళ్లరు, కానీ ఏకంగా సెకండ్ హనీమూన్ అంట, బదిరితే మాటలతో మాయ చేసిస్తారు అనుకుంటూ బయటకు వెళ్ళబోతుంది. శ్రీమతి గారు, అలా వెళ్ళిపోతున్నారు ఏంటి అని వెనుక నుండి అడుగుతాడు అతను. ఎలా వెళ్తున్నా శ్రీవారు, గుమ్మంలో నుండే కదా, లేదంటే పక్కనున్న గోడకి కన్నం పెట్టి అందులో నుండి వెళ్ళాలా ఏంటి, అది కాదే, రెడీ అయ్యి వచ్చాయని చెప్పి అలా వెళ్ళిపోతున్నావు ఏంటి అని. ఆ మాటకి హ్యాండ్స్ రెండు నడుంపై పెట్టుకొని అతని వైపుకి కొంచెం సీరియస్గా చూస్తూ, రెడీ అయ్యి రమ్మని చెప్పక దగ్గరుండి తలంటి వీపు రుద్ది స్నానం చేపించాలా, ఇంకా నయం డ్రెస్ వేసి 2 పిలకలు కూడా వేయమనలేదు అని వస్తున్న నవ్వును ఆపుకుంటూ అంటుంది. అందుకేనే నిన్ను రాక్షసి అనేది, అయినా నేనేమి స్నానం చేపించు అన్నట్లా, అలా తిప్పుకుంటూ నీపాటికి నువ్వు వెళ్ళిపోతే నా బట్టలు ఎవరు తీస్తారు, ముందు నేను వేసుకోవడానికి డ్రెస్ తీసి బయట పెట్టు అని అతను కూడా కొంచెం కసురుకుంటూనే అని అతని జిమ్ ట్రాక్ వేసుకుంటాడు. ఈ మనిషికి ముడ్డు కిందికి 30 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా తను బట్టలు తానే సెలెక్ట్ చేసుకోలేరు, ఏవి వేసుకోవాలో కూడా తెలియని ఈయన ఒక కంపెనీని ఎలా రన్ చేస్తున్నారో ఏమో అని కొనుక్కుంటోంది. వినపడుతుంది, అవునా, వినపడితే వినండి, మీరు వినడానికి కూడా నా పర్మిషన్ కావాలా, ఒక 5 మినిట్స్ కూడా ఇలా నా పైన కౌంటర్స్ వేయకుండా ఉండలేవు కదా, అయినా ఇందాక ఏమంటున్నావు నా డ్రెస్ నేను సెలెక్ట్ చేసుకోలేను అని కదా, అది సెలెక్ట్ చేయడానికి నిన్ను సెలెక్ట్ చేసుకుంది, అర్థమైందా, ఏంటి మీకు డ్రెస్ తీసి పెట్టడానికా, అది ఒక్కదానికి మాత్రమే కాదనుకో, మరి ఇంకా దేనికి, ఇంకా అంటే ఇలా నీతో గొడవ పడడానికి, నీ అలక తీరుస్తూ నీ అదరాలని అందుకోవడానికి అని ఆమె కళ్ళల్లోకి చూస్తూ వేలితో ఆమె లిప్స్ని పట్టుకొని, నీ నడుము అంటూ అతను ఇంకో చేయిని ఆమె నడుము పైకి మెల్లగా జరుపుతాడు. అది గమనించిన ఆమె వెంటనే దూరం జరిగి, ఇక చాలు, మీకు మీ డ్రెస్నే కదా కావాలి అంటూ కబోర్డ్ దగ్గరికి వెళ్ళి అతనికి వేసుకోవడానికి డ్రెస్ తీసి బెడ్పై పెట్టేసి హడావిడిగా బయటకు పరిగెడుతుంది. ఆమె అలా పరుగున వెళ్ళడం చూసి నవ్వుకుంటూ ఆ రూమ్కి అటాచ్డ్గా ఉన్న జిమ్ రూమ్లోకి వెళ్ళిపోతాడు అతను. అబ్బా ఈయన మామూలుడు కాదు, ఇప్పటికీ అత్తయ్య వాళ్ళు లేచేసి ఉంటారు, లేట్ అవుతుందని నేను కంగారు పడితే ఈయన గారేమో ఈ ప్రోగ్రాం పెట్టే ప్లాన్లో ఉన్నారు, టైంకి అలర్ట్ అయ్యాను కాబట్టి సరిపోయింది, లేదంటే జిమ్ రూమ్లో చేయాల్సిన వర్కౌట్స్ ఆ రూమ్లోనే అయ్యేవి అని అనుకుంటూ హడావిడిగా కిచెన్లోకి వెళ్తుంది. తను వెళ్ళేసరికి వాళ్ళ అత్తమ్మ కిచెన్లో టీ పెడుతూ కనిపిస్తుంది. అది చూసి, అయ్యో అత్తమ్మ, ఒక 5 మినిట్స్ ఆగి ఉంటే నేనే వచ్చి పెట్టేదాన్ని కదా అని అంటుంది. ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.
ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ ఆల్. బాయ్ బాయ్.